హీట్ ఎక్కిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఇప్పటి వరకు ఎన్నికలు కులాలను బేస్ చేసుకుని రిజర్వేషన్ అంశం అనుకోవచ్చు, ఏదైనా కానీ కులాలను బేస్ చేసుకుని ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం మతాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మత రాజకీయం ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలోకి ఎంటర్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఈ యొక్క కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నాయకులు నిలబెట్టింది, కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు దగ్గరగా 1,20,000 ఓట్లు ఉంటాయి. సో దీన్ని మెయిన్గా వీళ్ళు అన్ని పార్టీలు కూడా దీన్ని కాన్సన్ట్రేట్ చేసే, కానీ ఎప్పుడైతే నవీన్ యాదవ్కి ఎంఐఎం మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పడంతో సో మైనార్టీ ఓట్లు కూడా మొత్తం వచ్చేస్తాయి అనుకున్నారు. కానీ చాకచక్యంగా బీఆర్ఎస్ వ్యూహంగా భాగంగా కూడా మైనార్టీ ఓట్లు చీలే అవకాశం ఉందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ వాళ్ళకి ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే కూడా ఏం చేయాలని ఆలోచించి సడన్ గా అజరుద్దీన్ తీసుకొచ్చేసి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేశారు ఈరోజు. దీనికి సంబంధించి కూడా బీజేపీ ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, మీరు ఎలా ఇస్తారో అతనికి మంత్రి పదవి అని చెప్పని కూడా ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. బీజేపీ ఈ కంప్లైంట్ చేయడం వెనక బీఆర్ఎస్ ఉంది అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని ఎంత ఎక్కువగా గనక బీజేపీ బీఆర్ఎస్ తీసుకెళ్తే అంత ఎత్తున కాంగ్రెస్ కి లాభం అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ అంశం నేపథ్యంలో మైనార్టీలు కూడా ఏంటి అంటే మా ఓడికి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మీకేం వచ్చింది అన్న ఆలోచనలో భాగంగా కూడా మైనార్టీ ఓట్లు మొత్తం కూడా కాంగ్రెస్ కి డైవర్టే అవకాశాలు ఉంటాయి. ఒక విధంగా బీజేపీ బీఆర్ఎస్ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నాయో అది కాంగ్రెస్ కి మరింతగా లాభం చేకూరే అవకాశం కనిపిస్తుంది. ఇందులో మరో అంశం ఏంటంటే బీజేపీ రేసులో ఉన్నామని చెప్తున్నారు, కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు సానుభూతి వర్కౌట్ అవుతుంది అనుకున్నారు, కానీ ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీతో అంతా కూర్చొని మీరు నాకు ఓటైపోతే మేమందరం సూసైడ్ చేసుకుంటామని చెప్పడం, కానీ మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అయ్యో పాప అని చెప్పడం ఏడు కూడా జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు లేరు, కానీ సునీత గారు వచ్చారు. సునీత గారి విషయంలో మాట్లాడుతూ కూడా ఆవిడ కూడా సేమ్ అదే టైప్లో మీరు మా ఫ్యామిలీని మీరు అందరూ ఓట్లేసి గెలిపించాలి, మా ఫ్యామిలీ గురించి గోపీనాథ్ గారు మమ్మల్ని పట్టించుకోకుండా జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రజల్ని పట్టించుకున్నారు, మాకు న్యాయం చేయలేదు, మా కుటుంబానికి న్యాయం చేయలేదు అని కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ సానుభూతి వర్కౌట్ అవుద్దా లేదా అనేది చూసుకుంటే సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశాలు కనపట్టలేదు. ఈ నేపథ్యంలో ఈ యొక్క మైనార్టీ అంటే ఒక మత రాజకీయాలని మొత్తానికి రాజకీయ పార్టీలను కూడా తెరపైకి తీసుకొస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నాయకులందరూ అన్ని పార్టీల నాయకులందరూ కూడా ఆలయాలు మసీదులు చర్చిలు ఎమ్మటబడ్డారు, ఎవరిని వదలట్లేదు. కానీ మరి దేవుళ్ళు పరిస్థితి ఏంటనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క అంటే ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడే అందరూ గుర్తొస్తారు ప్రజలందరూ. ఇలాంటి పరిస్థితుల్లో మరో పక్కన రేవంత్ రెడ్డి ముంబై వెళ్ళినప్పుడు సల్మాన్ ఖాన్ కలిశారు అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్. అది దాన్ని ఎక్కువగా మేము పబ్లిసిటీ చేసుకోకుండా ఉండాలి అని కాంగ్రెస్ అనుకుంది, కానీ బీఆర్ఎస్ దాన్ని హైలైట్ చేయడం జరిగింది. అది ఒక విధంగా కాంగ్రెస్కే ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. సో అజరుద్దీన్ సల్మాన్ ఖాన్ వీళ్ళందరికీ కూడా మద్దతుగా ఉండడంతో సో మైనార్టీ ఓట్లు మొత్తం కూడా కాంగ్రెస్ పడే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పని కాంగ్రెస్ భావిస్తోంది. సో మరో పక్కన చూసుకుంటే ఈ యొక్క మజ్లిస్ ఎంఐఎం మేము పూర్తి మద్దతు ఇస్తాము నవీన్ యాదవ్కి కాంగ్రెస్ అని చెప్తున్నా కూడా ఎప్పుడైతే అజరుద్దీన్కి ప్రాముఖ్యత ఇస్తున్నారో మొత్తానికి అసదుద్దీన్ బ్రదర్స్ అక్బర్ బ్రదర్స్ అంటారు వీళ్ళు కొంత ఏంటి మా హవా తగ్గిపోతుందేమో అజరుద్దీన్ హవా పెరుగుద్దేమో అని చెప్పని వీళ్ళు కొంత సంశయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది మరి అజరుద్దీన్ సల్మాన్ ఖాన్ మరి అంటే సల్మాన్ ఖాన్ ఇప్పటికి కూడా కాంగ్రెస్కే మద్దతును కూడా ఆయన ఎక్కడ ప్రకటించాల, ఆయన కలవడానికి వెళ్ళారు దర్శనం, కానీ దాన్ని బీఆర్ఎస్ హైలైట్ చేశాక అది కాంగ్రెస్కి మరింత లాభం అయ్యేలా కనిపిస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు 11వ తారీఖున మరి జూబ్లీ హిల్స్ ప్రజలు మరి ఎవరికి పట్టం కడతారు అనేది కూడా చూడాలి. మరి 10 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు, కానీ మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం డెవలప్ అవ్వలేదు అని చెప్పని ఇప్పటివరకు మిగతా పార్టీలు ఆరోపిస్తున్నాయి. కానీ వీళ్ళు మాత్రం చూస్తుంటే మేము డెవలప్ చేశాము అంటున్నారు. కానీ మొత్తం చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఇందులో ముఖ్యంగా మన పార్టీలు కాదు, ఈ యొక్క కేసీఆర్ ఇప్పటివరకు కూడా ఆయన ఏదైతే రాజకీయ చాణక్యుడు అంటూ ఉంటారు, మరి ఆయన వ్యూహాలు ఫలిస్తాయా లేకపోతే రేవంత్ రెడ్డి వ్యూహాలు ఫలిస్తాయా అనేది కూడా చూడాలి. ఇందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కేసీఆర్కి యొక్క శక్తి యుక్తులకే ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పరీక్షగా మారబోతోంది. దీనికి సంబంధించిన బయట ఒకటి ఉంది, ఒకసారి బయట చూద్దాం. डिसाइड करें, सीएम डिसाइड करेंगे, जो भी मुझे देगा मैं बिल्कुल ईमानदारी से काम करूंगा और अपलिफ्टमेंट ऑफ डाउन ट्रॉडन और जो नीचे के तबके लोगों मैं मेरे बारे में अभी ने पहले से ही बोला जा रहा है, तो मुझे इसमें कुछ फर्क नहीं पड़ता. मुझे मालूम मैं क्या हूँ, मैं कितना पेट्रियट हूँ, मैं इंडिया के लिए क्या क्या मुझे मालूम. मेरे को किसी का एक्चुअली सर्टिफिकेट की जरूरत. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి అజరుద్దీన్ సల్మాన్ ఖాన్ మా వెంటే అని కాంగ్రెస్ చెప్తోంది, మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న మైనార్టీలు మరి కాంగ్రెస్ వైపే ఉంటారా లేదా చీలే అవకాశం ఉంటుందా?
రాజు గారు గుడ్ ఈవినింగ్. నిన్న ప్రకటించినట్లే ఈరోజు మహమ్మద్ హజారుద్దీన్ క్రికెటరు మైనార్టీ నాయకుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఇప్పటివరకు పోర్ట్ఫోలియో కేటాయించలేదు. అయితే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు కొంచెం రసవత్తరంగా మారుతున్నాయని చెప్పవచ్చు. ఎవరు పోటీలో నిలబడతారు, ఎవరు మంత్రి అవుతారు అనేది ముందే ఊహించకున్నా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. చివరి వరకు కూడా అసెంబ్లీ నుండి తిరిగి పోటీ చేస్తానన్నటువంటిది ఆయన అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో నవీన్ యాదవ్కు కాంగ్రెస్ టికెట్ కేటాయించడం, బరి నుంచి అజారుద్దీన్ తప్పించడం, ఆయనకు ఎమ్మెల్సీ కేటాయించడం, ఇవన్నీ వ్యూహాత్మకంగా జరుగుతున్నాయనే చెప్పవచ్చు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా వ్యూహాత్మకంగా చేయడమే కాకుండా అజారుద్దీన్కు హైకమాండ్ అంటే రాహుల్ గాంధీతోని సోనియా గాంధీతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలే కావచ్చు, హైకమాండ్లో ఉన్నటువంటి పట్టే కావచ్చు, వీటన్నిటితో పాటు వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ విషయంలో కాంగ్రెస్ కొంత లాభం చేకూరుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అజారుద్దీన్ రావడం వల్ల మైనార్టీ వర్గం కొంత తమకు మంత్రివర్గంలో చోటు లేదు అన్నటువంటి దాన్ని భర్తీ చేయడం అజారుద్దీన్తో, వీటన్నిటిని చూస్తే కొంత మైనార్టీ వర్గం అంటే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఓల్డ్ సిటీలో చూసేది ఉంటే మైనార్టీ ఓట్లతో గెలిచినటువంటి ఎంఐఎం అజారుద్దీన్తో ఎప్పుడు సంబంధాలు లేవు. ఎప్పుడైనా కూడా వాళ్ళే హైదరాబాద్లో మజ్లిస్ కింగ్ లాగా ఉండాలి, మజ్లిస్ నేతలు అక్బరుద్దీన్ అసదుద్దీన్ మాత్రమే కింగ్ లాగా ఉండాలి, ఇంకో మైనార్టీ నేత హైదరాబాద్లో కింగ్ అనిపించుకునే స్థాయిలో ఉండకూడదు అనేది మొదటి నుండి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నమే కావచ్చు, వాళ్ళు ఊహించినటువంటి రాజకీయాలే కావచ్చు. అలాంటి సందర్భంలో గత పాలనలో కూడా కేసీఆర్ మహమ్మద్ అలీకి హోంమంత్రి ఇచ్చినా కూడా ఆయన కేవలం సైలెంట్ పర్సన్గానే ఉన్నాడు. ఎక్కడ కానీ ప్రోటోకాల్ ప్రకారం ఆయన వెళ్ళి వచ్చేవాడే కానీ పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడం కానీ పార్టీ వ్యవహారాలు కానీ తర్వాత తను తీసుకునే నిర్ణయాలు కానీ ఏవీ లేకుండా కేవలం ప్రోటోకాల్ మంత్రిగానే మహమ్మద్ అలీ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే అజారుద్దీన్ కొంత రాజకీయ చైతన్యం ఉంది, ఆయనకు ప్రజల్లో సంబంధాలు ఉన్నాయి, ఇతర రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అజారుద్దీన్ హైదరాబాద్లో ఒక మరో పవర్ పాయింట్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇటు మజ్లిస్ నేతల్లో కొంత అసంతృప్తి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్బరుద్దీన్ కావచ్చు, అసదుద్దీన్ కావచ్చు, వాళ్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత కొంత తగ్గే అవకాశం ఉంది. అజారుద్దీన్ కూడా మైనార్టీ నేతలు అటు వచ్చి ఆయనతో పరిచయాలు కావచ్చు, ఆయనతో పనులు కావచ్చు, ఆయన చేసేటువంటి మైనార్టీలతో సంబంధాలు పెంచుకోవడంలో కానీ ముందుంటాడు. కాబట్టి మజ్లిస్కు కొంత అసంతృప్తి అనేది ఏర్పడేది సహజంగానే జరుగుతుంది. అయితే ఇది కాంగ్రెస్కు లాభం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మైనార్టీ నేతలు కేవలం అంటే హైదరాబాద్లో చూసుకునేది ఉంటే మజ్లిస్ వెనుక ఉన్నటువంటి మైనార్టీ నేతలు కావచ్చు, మైనార్టీ ప్రజలు కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ అంటే అజారుద్దీన్ తీసుకొచ్చి ఇటు కాంగ్రెస్ వైపు తిప్పుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అజారుద్దీన్కు ఇటు ఓల్డ్ సిటీలో కానీ న్యూ సిటీలో కానీ మంచి సంబంధాలు మైనార్టీ ప్రజలతో. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడంతో కొంచెం కాంగ్రెస్కి ఇంకా అంటే పార్టీకి కాదు ఇటు ప్రజలకు కానీ సేవ చేసే అవకాశం ఉండడంతో అజారుద్దీన్ కొంచెం ముందుకు దూకుడుగా వెళ్ళే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇటు మజ్లిస్కు మాత్రం కొంత దెబ్బ తగిలే అవకాశం ఉంది. వాళ్ళ అసంతృప్తి ఉండడానికి కూడా అదే కారణం. రేపు భవిష్యత్తులో కూడా జూబ్లీహిల్స్లో ఎంఐఎం పోటీ చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఉంది. ఎందుకంటే 1,20,000 ఉన్నటువంటి ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటికే హైదరాబాద్లో 2-3 సీట్లకు పరిమితమైనటువంటి ఎంఐఎం 7 సీట్ల వరకు చేరుకుంది. అదేవిధంగా హైదరాబాద్లో ఇటు జూబ్లీహిల్స్ అదేవిధంగా రాజేందర్ నగర్ లాంటి బాగా పట్టు ఓటు సంఖ్య ఉన్నటువంటి వాటి మీద కూడా ఎంఐఎం దృష్టి పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటుతాం, న్యూ సిటీలో కూడా అడుగు పెడతాం అన్నటువంటి ప్రకటన కూడా అసదుద్దీన్ ఒక సందర్భంగా చేశాడు. వాటిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు అక్బరుద్దీన్ అసదుద్దీన్కు ఒక అడ్డుకట్ట వేయడానికి భవిష్యత్తులో కాంగ్రెస్ కూడా మజ్లిస్తో పాటు సమానంగా పార్టీ ఎదగాలి, ఇటు ఎంఐఎంతో పాటు సమానంగా అన్ని న్యూ సిటీలో ఓల్డ్ సిటీలో కూడా బాగా పట్టు సంపాదించాలంటే ఒక మైనార్టీ నేతను ముందుకు తీసుకువెళ్లాలన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా చేసినటువంటి ప్రయోగమే అని చెప్పవచ్చు. ఒకవైపు రైట్ చెప్పండి సార్. ముఖ్యంగా అంటే ఇటు హైకమాండ్ కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీతో కూడా ఇటు సంబంధాలు ఉన్నటువంటి అజారుద్దీన్కు ఈ మంత్రి పదవి అనేది కొంచెం అంటే ఆయనకు ప్రోటోకాల్ కావచ్చు, మిగతా వ్యవహారాల్లో కావచ్చు పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అజారుద్దీన్ మంత్రివర్గంలో చేరడంతో ఇటు చాలామంది మైనార్టీ నేతలు అజారుద్దీన్ వెనకాల వచ్చే అవకాశం ఉంది.
ప్రధానంగా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో Yeah. అజారుద్దీన్ తో ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ముందు చూపుతోనే రేవంత్ రెడ్డి ఇటు జూబ్లీ Right. ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ విషయాలను చూసుకునే వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అజార్కు మంత్రి పదవి ఇవ్వడం, అదేవిధంగా మైనార్టీ ఓట్లను ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు కోసం వాడుకోవడం అనేది కనిపిస్తుంది. ముందస్తుగానే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ ప్రయోగం కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు. రాజు గారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే బూడిదలో బంగారం కోసం వేట, ప్రాణం ఖరీదు 2 లక్షలైనా? ఈ అంశంలోకి వెళ్లే ముందు సూపర్ ప్రైమ్ టైంలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.